నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అత్తిలి కాలువగట్టు వద్ద నూతనంగా నిర్మించిన విజయ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శక్తి గణపతి ఆరాధన, గోపూజ, మండప పూజ, నిత్య హోమాలు నిర్వహించారు. మూలమంత్ర హోమం, పరివార దేవతా హోమాలు, పంచశయ్యాదివాసాలు, చతుర్వేద పారాయణం, నీరాజన, మంత్రపుష్ప కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ, కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొంటారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఒకటే కూటమి ప్రభుత్వ అరాచకాలు, మారణకాండను వివరిస్తూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడిన మాటలను వక్రీకరించి చూపించి కేసులు పెట్టి భయపెట్టాలంటే భయపడేవారు ఎవరూ లేరని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పైబైన సత్యనారాయణ అన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో సైకో అని వ్యక్తిగతంగా ఆయన్ను ఇష్టానుసారంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు మాట్లాడినప్పటికీ ఏ విధమైన కేసులు పెట్టకుండా జగన్ హుందాగా వ్యవహరించారని, కానీ నేడు కూటమి నేతలు తమ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసి బీసీ వ్యక్తి అయిన కారుమూరిపై విషం చల్లుతున్నారని విమర్శించారు. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి కారుమూరి గారి మీద కేసులు ఎదుర్కొన్నాం అఖిల మండల వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, ఎవరు కొత్త వర్గం సృష్టించారు, ఎవరు 27వ తేదీ జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక కొత్త వర్గడిని ఏ రకంగా చేయొచ్చు అని సృష్టించారో, ఎవరు అమలు సృష్టించారో, ఎవరు పురాగతం చేశారో ఒక్కసారి మీరు కూడా గమనించుకోండి. గతంలో ఎప్పుడైనా సరే ఒక సంక్షేమ పథకాలు చెప్పడానికి మాత్రమే ఎవరైతే వాలంటీర్లు కానీ, ఎవరైతే డాక్టర్ మహిళలు కానీ, ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలు కానీ తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు మొత్తం తరబడి ఇచ్చించారు. ఏం చేయాలంటే వాళ్ళ ఉదయం 6 గంటలకి పనికి వెళ్తే బట్టలేసి మీరు 400 రూపాయలు డబ్బులు ఇస్తాం, అదేవిధంగా బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, టిఫిన్ పెడతాం, మీరు వెళ్ళి కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇంటిని చుట్టుముట్టండి చాలు అని ఒక కొత్త వర్గని ఉపాధి హామీతో ఉపయోగించుకోవడం చరిత్ర తిరగేసి రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఆరుగురు రాధాకృష్ణ గారు మాత్రమే. కారుమూరి నాగేశ్వరరావు ఏలూరు కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతుంది ఏం మాట్లాడారు అన్నది ఒకసారి పూర్తిగా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఆయన వృత్తి మీద దాడిని ఏ రకంగా ఎదుర్కొన్నాడు, ఏ రకంగా జరుగుతుంది, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా నాయకుల మీద, మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేశారంటే రేపు అధికారంలో రాకపోతే ఇలా జరగచ్చు. మీకు అధిక మెజార్టీ ఇచ్చి ఎక్కువ మ్యాండేట్ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మీరు మంచి పరిపాలన చేయండి అని సూచించడం చెప్తే మేము ఇలా చేస్తామని ఆ మీటింగ్లో ఎక్కడ కూడా చెప్పలేదు. దీనిని ఆయన ఇచ్చిన ఏదైతే ప్రెస్ మీట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఏదైతే సూపర్ 6 ఇచ్చారో ఆ సూపర్ 6 ని అమలు చేసే దిశగా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా మీరంతా ప్రయాణించాలని, కక్షపూర్త వాతావరణం నిర్మాణాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ మండల బీసీసీఎల్ అధ్యక్షుడు రంభ సూరిబాబు మాట్లాడుతూ అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగా కూటమికి మెజార్టీ లేకపోయినా స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి మాజీ మంత్రి కారుమూరి నివాసంపైకి దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తీరు చూపిస్తుందని ఎద్దేవా చేశారు. అత్తిలి ఎంపీపీగా కుప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన మహిళకు వచ్చే అవకాశాన్ని తణుకు ఎమ్మెల్యే అడ్డుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని,
సంక్షేమం లేదని, అభివృద్ధి కూడా లేదని, లేచినప్పటి నుండి జగన్పై తిట్ల దండకం వినిపించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి మా విన్నపము, అయ్యా ఇప్పటి వరకు కూడా మీరెంతో సౌమ్యులు, ఉత్తములు, విద్యావంతులు అని అనుకున్నాం. మీ యొక్క కడుపులో ఉన్న కుళ్ళి కుతంత్రాలు ఏంటనేది మొన్నే తెలిసింది. మరి మీకన్నా కాన్మూరి నాగేశ్వరరావు బెటర్ అనిపించాడు. ఆయన ఎంత అధికారం ఉన్నా మంత్రి అయినా ఏ రోజుని ఎవరింటి మీద కూడా దాడి చేయలేదు. ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేయించారన్న ఘనత చరిత్రలో మీకు ఉండిపోతుంది. ప్రజలందరూ కూడా మీ కూటమి ప్రభుత్వానికి కనీ విని మెజార్టీని ఇచ్చారు. అటువంటి మెజార్టీని మీరు నిలుపుకొని మీరు మంచి పనులు చేస్తారని మేము అనుకున్నాం, కానీ ఇటువంటి పనులు చేస్తారని అనుకోలేదు. అలాగే ఎంపీటీసీల విషయంలో వచ్చేటప్పటికి మీకున్నది 4, మాకున్నది 14-15 మంది ఎంపీటీసీలు అయితే అది కూడా దుర్మార్గంగానే చేశారు. అది కూడాను అత్తిల్లో ఇటువంటి సంప్రదాయం ఎప్పుడూ లేదు. ఇటువంటి కొత్త సాంప్రదాయాన్ని అత్తిలికి పరిచయం చేశారు. ఇప్పుడు అత్తిలి మండలం యొక్క బీసీ రిజర్వేషన్ సీట్లో మరి బీసీని ఎక్కించడానికి కూడా మీకు ఇబ్బందికరంగా ఉండి దాన్ని ఎలక్షన్ని ఆపించేస్తున్నారు. అలాగే తెలుగుదేశం నాయకులకి చెప్తున్నాను, మనవారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏమని, రంభ సుజాతని ఎక్కడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ప్రజలు ఒప్పుకోవట్లేదు అన్నారు. మరి ప్రజలు ఒప్పుకోవట్లేదా, మీరు ఒప్పుకోవట్లేదా? ప్రజలకి అదేనేంటి పని? ప్రజలకు వేరే పని ఉన్నదా? ఒకవేళ నేను ఒకటే చెప్తున్నాను, మరి ఆల్తు బాబాయమ్మ గారు ఏమైనా మీకు అల్లా వచ్చి చెప్పారేమో, ఒకవేళ రంభ సుజాత సీట్ ఎక్కించొద్దు, ఆ బీసీ సీట్లను బాబు సామాజిక వర్గం అయినటువంటి ఆ సొంత నాగేశ్వరం కంటిన్యూ చేయండి అని ఆల్తు బాబాయమ్మ గారు మీకు కల్లో వచ్చి చెప్పుకుంటారు. అందుకని అతన్ని కంటిన్యూషన్ చేయడానికి మీరు కుట్రలు పని బీసీ సీట్లో ఓసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు. నా బీసీ నాయకుడు వంటి నా యొక్క పెట్రోల్ బంక్ మీద మీరు దాడి చేయించారు. మరి వ్యాపార సంస్థల మీద దాడి చేయించడం ఇది ఎంతవరకు న్యాయం? మీరు రాజకీయంగానే ఎదుర్కోండి. వ్యాపార సంస్థల మీదకి మరి ఆస్తుల మీదకి ఇటువంటి కుట్రల్లో పన్నాగాలు చేయొద్దు. బీసీలకి ఇటువంటి అన్యాయం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా త్వరలో మా బీసీలందరూ కూడా మీకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు త్వరలో. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి భరణి ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు కట్ట అప్పన్న, సబ్బితి రాజేష్, కందుల సతీష్, కోరికల్ల వెంకట్రావు, పోలినాటి చంద్రరావు, రాయుడు ధర్మారావు, ఎడ్లపల్లి గురు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన కేసులో అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్ ను కఠినంగా శిక్షించాలని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అత్తిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కిరణ్ పై చర్యలు కోరుతూ పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు స్టాక్ పాయింట్ ను రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ టిఎండి ఇస్మాయిల్, జిల్లా సీఎంఓవై చంద్రశేఖర్ తనిఖీ చేశారు. సిఆర్ఎంటీలకు, పీటీఈలకు, ఐఈఆర్పీలకు సమావేశం నిర్వహించారు. విద్యార్థుల కిట్లకు సంబంధించిన విధి విధానాలను తెలియజేశారు. సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. మండలి విద్యాధికారి ఎంవీఎల్కే ప్రసాద్, బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చక్రరాజ సహిత ఎల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 30 నుంచి ఈ నెల 13 వరకు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి కృష్ణ తులసి దంపతులు శనివారం ఎల్లారమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య వేద పండితులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలని రచయిత కానూరి బదనీరాజ్ అభిప్రాయపడ్డారు. ఆలూరులో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే తాళి కట్టడం తరువాత మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమావేశంలో ప్రజలను కలతపెట్టేలా చేసే వ్యాఖ్యలు, మాజీ సీఎం పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు
ఇవన్నీ బద్రీనాథ్ విమర్శించారు. వారి వ్యాఖ్యలు జుగుప్సను కలుగు చేస్తున్నాయని అన్నారు. తణుకు మండలం మండపాకలో ఎల్లారమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. సహస్రనామార్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం సిరిబండ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాలక్ష్మి మహాకాళి మహాదేవి యజమాని పేరు గోత్రం చెప్పండి. ఎల్లారమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా గర్గోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వేరణాలు, ఆసాదులతో, నృత్యాలతో పాటు మ్యూజికల్ వాయిద్యాలతోనూ బాణాసంచా కాలుస్తూ ఊరేగింపు ఉత్సవం జరిపారు. అమ్మవారి ఉత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంటర్ ఫలితాల్లో విజయదుందుం మోగించినట్లు కళాశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాష్ రావు అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో బైపీసీ విద్యార్థిని ఏ లావణ్య 440 మార్కులకు గాను 435 మార్కులు, ఎంపీసీలో 470 మార్కులకు గాను పిఎస్వి సూర్యనారాయణ 464, టి హరి నాగేంద్రనాథ్ 464, ఎం అజన్య నిస్సి 463, జె వైష్ణవి ప్రణీత 463, ఎస్ హేమంత్ నాగ్ పవన్ 461 సాధించినట్లు వివరించారు. శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జ్ఞానమంజరి, అకాడమిక్ డైరెక్టర్ పువ్వాడ కిషోర్, విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24-25 విద్యా సంవత్సరంలో మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి అనుబంధంగా జూనియర్ కాలేజ్ ప్రారంభించబడింది. ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరంలోనే సాధారణమైనటువంటి విద్యార్థులతోటి అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించినటువంటి రిజల్ట్లో మా కళాశాలకు సంబంధించినటువంటి ఏ లావణ్య అమ్మాయికి బైపీసీ విభాగంలో 440కి 435 మార్కులు సాధించింది. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో పిఎస్వి సూర్యనారాయణ అనేటువంటి విద్యార్థికి 470 మార్కులకు గాను 464, అదేవిధంగా హరినాగేంద్రనాథ్ అనేటువంటి కుర్రుడికి 470కి 460 మార్కులు సాధించడం జరిగింది. సో ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇంత మంచి రిజల్ట్ సాధించినందుకు గాను విద్యార్థుల్ని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా మాపై ఎంతో నమ్మకంతో విద్యార్థులను జాయిన్ చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, అదేవిధంగా మా అధ్యాపక బృందానికి మా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. తల్లిదండ్రుల ఆశలు, కలలు నిలబెట్టేందుకు ప్రతి విద్యార్థి ఇష్టంగా విద్యను అభ్యసించాలని ప్రగతి జూనియర్ కళాశాల డైరెక్టర్ ప్రగతి రాజా అన్నారు. శనివారం ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిడ్డలు ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే ఉండదని, గురువులు కూడా ఆ విద్యార్థిని చూసి సంతోషపడతారని అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్లో విజ్రోతి కృష్ సాయి, కాగిత పవన్ సాయి ఇద్దరూ కూడా 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి కళాశాల మొదటి స్థానంలో నిలిచారని, బైపీసీలో ఎండి సానా 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించినట్లు చెప్పారు. రెండో సంవత్సరంలో బొల్లా శ్యామ్ సుందర్ సాయి 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించినట్లు వివరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. సంపాదించారు అంటే మీ కృషి అని నేను చెప్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మా తల్లిదండ్రుల యొక్క సహకారము, మీ యొక్క కృషి, తర్వాత మా యొక్క సపోర్ట్, మెయిన్ ఎటు తిరిగినా కానీ తల్లిదండ్రుల యొక్క సహకారము, మీ కృషి, మీ కష్టము మీదే ఫలితం వస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా కూడా నేను, మీరు ఎంత కృషి చేసుకుంటే దాని ఫలితం వస్తుంది. మీ తల్లిదండ్రులు డబ్బు కట్టగలరు, వెనకాల మీకు ఆర్థిక వనరులన్నీ కూడా చేయగలరు. మేము మా మాస్టర్ల ద్వారా మంచి విద్యను అందించగలము. కానీ మీరు చేసుకోలేకపోతే నేనేమి చేయలేము, వాళ్ళు ఏమి చేయలేము. విద్యార్థులమే మేము, పేరెంట్స్ మేము కూడా. మరి ఈ యొక్క విజయము, ఈ యొక్క ఘనత క్రెడిట్స్ గోస్ టు యూ. ఈ విజయాన్ని కాకుండా రేపు ఐఐటి ర్యాంకులు కొట్టాలి, డే స్కాలర్తో ఐఐటి ర్యాంకులు కొట్టాలనేది నా మీద జయం. ఎన్ఐటీలో వస్తున్నాయి నాకు, లేదా మెడికల్లో ఎప్పుడన్నా వస్తున్నాయి, కానీ ఐఐటీలో కొట్టాలి డే స్కాలర్తోనే. ఐఐటి కొట్టాలనేది మా తప్పన, డే స్కాలర్తో కొట్టి చూపించాలనేది. మీ కృషి, మీ కష్టమే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఒక అత్యుత్తమైన స్థానానికి వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా చాలా దృష్టి పెట్టాలి. ఈ విజయంతో పాటు మనము ఇంకా మన లోపాలు ఏమున్నాయని కూడా గమనించుకోవాలి. ఇట్ ఈజ్ యువర్ లైఫ్. తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏంటంటే బిడ్డ మంచి స్థితిలోకి వెళ్ళాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, నాలాగా ఉండకూడదు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయాలి అనే ఒక తపన ఉంటుంది వాళ్ళకి. తాడేపల్లిగూడెం సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం బుర్రా లక్ష్మీనారాయణ సాహిత్య గోష్ఠిని ఏర్పాటు చేసినట్లు సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు మండా బ్రహ్మాజీ, బైల్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బుర్రా లక్ష్మీనారాయణ సాహిత్య అవార్డును గరికపాటి కళాపీఠం అధ్యక్షుడు గరికపాటి సుబ్రహ్మణ్య శర్మకు, కందుకూరి వీరేశలింగం సాహిత్య అవార్డును కవి వేమూరి శ్రీనివాస్కు ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా డాక్టర్ నాగేశ్వరరావు, జయంతి, ముద్దాల రామారావు తదితరులు పాల్గొంటారని తెలిపారు.
గణపవరం మండలంలోని మల్లపరాజుపేట, కేశవరం నెంబర్ 1 పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రగతిని పరీక్షించారు. రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ రుచి చూశారు. మరుగుదొడ్లను పరిశీలించారు. మండల విద్యాధికారి గొర్రెల బాలయ్య, కేశవరం ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆర్ రవికుమార్, మేడిచల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతపర్రు గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుమారస్వామి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ 5 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడిన తాను ధ్యాన సాధన ద్వారా ఎలా ఆరోగ్యవంతుడిగా మారారో తన ధ్యాన అనుభవాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తూనే అడవిపాలెం, జిన్నూరు గ్రామాల్లో అందరికీ ధ్యానాన్ని పరిచయం చేసినట్లు చెప్పారు. శాకాహారం అమృతాహారం అని, పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతమని తెలియజేసి అందరి చేత శ్వాస మీద ధ్యాస చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ డబ్బు ఉన్నవాడిని ధనవంతుడని, ఆరోగ్యం ఉన్నవాడిని మాత్రమే భాగ్యవంతుడు అని అన్నారు. ఆరోగ్యం 5 రకాలని వాటిని వివరించారు. ఈ కార్యక్రమంలో యాతం నాని, కానుకొల్ల ప్రకాష్ రావు, పంజా వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.